తండ్రి అయిన దేవునికి ప్రభనేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులకి వందనాలు. ఈరోజు మహత్తు గల మాటలు అంటే దేవుని జ్ఞానానికి లేదా వాక్యాలు రాయబడ్డ బైబిల్ ఉన్న మరో పేరు ఏంటంటే మహత్తు గల మాటలు. మనిషి మాటలు ఎంత శక్తివంతమైనవో, మాటల్లో ఎంత అయితే పవర్ ఉందంటున్నామో, శక్తి ఉందంటున్నామో, దానికన్నా తక్కువైన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము చేత ఈ సృష్టి కలిగింది. ఆ సృష్టి కలిగి చేసిన దేవుని యొక్క మహత్తు గల మాటలు ఎంత గొప్ప కొన్ని విషయాలు మనం బైబిల్లో ఆలోచిస్తే, ఈ మహత్తు గల మాటల నుంచి మనం బైబిల్లో రాయబడ్డ అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనకి కనపడ్డది. మన చదివితే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి